మన గార్డెన్‌లో ఇయర్‌కి ఫస్ట్ పూసిన పువ్వు ఇది డాఫోడిల్. ఇంకొక 10 డేస్‌లో ఇక్కడ సియాటల్‌లో డాఫోడిల్ ఫీల్డ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మనం అక్కడికి కూడా వెళ్లి చూడొచ్చు. బట్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ హైడ్రేంజియా. బట్ ఇది సమ్మర్‌లో పూసిన పూలు. ఇలా పూసేమాట చెట్టు నిండా గుత్తుగా పెద్ద పెద్ద లైక్ అరచేతంత సైజులో ఇలా ఫ్లవర్స్ పూస్తాయి. ఒకటే చెట్టుకి ఒక 3 కలర్స్ కాంబినేషన్‌లో పూలు పూస్తూ ఉంటాయి. ఇది సమ్మర్‌లో పూసిన పూలమాట. బట్ కరెంట్ కండిషన్ ఇది వింటర్ ఫెబ్ 25 అంటే లైక్ వింటర్ వస్తుంది. ఇప్పుడు ఈ చెట్టు పరిస్థితి ఇలా ఉంది. మనం సమ్మర్‌లో ఫ్లవరింగ్ అవ్వంగానే మొత్తం ప్రూనింగ్ చేసేస్తే చక్కగా అట్లా మీకు ఆ స్టెమ్ పైన కూడా చిగురొచ్చేసి ఇంకా ఎక్కువగా చెట్టు పెద్దగా పెరుగుద్ది. బట్ ప్రూన్ చేయకపోతే ఇలా పూలు కూడా ఎండిపోయి కొంచెం కిందకి లైక్ న్యూ షూట్స్ స్టార్ట్ అవుతాయి. ఈ కైండ్ ఆఫ్ హైడ్రేంజియా వెరైటీ ఏంటంటే మ్యాక్రోఫిలా హైడ్రేంజియా. దీన్ని బిగ్ లీఫ్ హైడ్రేంజియా అని కూడా అంటాము. సో దీని కరెక్ట్ ప్రూనింగ్ టైం వచ్చేసి సమ్మర్ ఎండింగ్ ఫ్లవరింగ్ అవ్వంగానే మనం ఒక చెట్టుని హాఫ్ వరకు కూడా ప్రూన్ చేయొచ్చు. బట్ సమ్మర్లో ప్రూనింగ్ చేయకపోతే ఈ ఫిబ్ లేట్ టైంలో కూడా ప్రూనింగ్ చేయొచ్చు. కానీ మనం చెట్టు కింద వరకు కట్ చేయకూడదు. జస్ట్ స్టెమ్స్ డెడ్ స్టెమ్స్ ఏమున్నాయో అవి కట్ చేయొచ్చు. ఆ ఫ్లవర్ ఎండిపోయిన ఫ్లవర్స్ పార్ట్ వరకు కట్ చేయొచ్చు. అంతేగాని ఈ పెద్ద వుడీ స్టెమ్స్‌ని మాత్రం కట్ చేయకూడదు. సో ఎందుకంటే ఈ వుడీ స్టెమ్స్ నుంచే మనకి న్యూ షూట్స్ వస్తున్నాయి కదా! ఆ న్యూ షూట్స్ నుంచే కొత్త ఫ్లవర్ వస్తుందన్నమాట. సో దాన్ని కట్ చేసేస్తే మనకి చెట్టు లైక్ ప్రోగ్రెస్సే ఉండదు ఈ సమ్మర్ వరకు. సో దీన్ని కరెక్ట్ ప్రూనింగ్ చేయాలి అంటే ఎండిపోయిన కొమ్మలు కట్ చేయాలి. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. ఈ చెట్టుకి ఏదైనా లైక్ షూట్ కూడా లేకుండా ఒక కొమ్మలు ఏవైతే ఎండిపోయినాయో వాటిని కట్ చేస్తున్నాను. అండ్ ఎండిపోయిన ఫ్లవర్స్ కూడా కట్ చేస్తున్నాను. సో ఇలా హైడ్రేంజియాలో చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. దేనికి ఏ విధమైన ప్రూనింగ్ చేయాలో అదే విధంగా చేయాలి. అది కాకుండా మనం బేస్ వరకు కట్ చేసేస్తే చెట్టు చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేసినాక ఇంకా మిగిలిన ఎండిపోయిన ఫ్లవర్స్‌ని కట్ చేస్తున్నాను. సో ఇది ఫైనల్‌గా చెట్టుని ప్రూనింగ్ చేసినాక ఇలా ఉంది మాట. సో డెడ్ స్టెమ్స్‌ని కట్ చేశాను. బాగా స్లిమ్‌గా ఉన్న స్టెమ్స్‌ని కూడా కొన్ని కట్ చేసేసాను. సో దట్ ఎయిర్ సర్క్యులేషన్ అన్నది చెట్టుకి బాగా జరుగుతది. అండ్ ఈ ప్రూనింగ్‌తో పాటుగా ఈరోజు మీకు ఈ కొమ్మ నుంచి ప్రాపగేషన్ ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను. సో ఏదైనా థిక్‌గా ఉన్న స్టెమ్‌ని కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలి అంటే ఆ కొమ్మకి అట్‌లీస్ట్ 3-4 నోట్స్ ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. అండ్ కట్ చేసేటప్పుడు స్లాంట్ కట్ ఇవ్వాలి. సో దట్ మనకి రెయిన్ పడినా కూడా ఆ వాటర్ డ్రాప్స్ అన్నది చెట్టు స్టెమ్స్ పైన ఉండకుండా జారిపోతాయి. సో ఇలా మనం ఒక స్లాంట్ కట్‌లో థిక్ స్టెమ్‌ని కట్ చేసి పెట్టుకున్నాము. నేను ఇక్కడ ఇంకొక 2-3 స్టెమ్స్‌ని కూడా కట్ చేస్తున్నాను. సో దట్ చెట్టు కూడా మరీ బుషీగా కాకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఎయిర్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో మెయిన్‌గా స్టెమ్ కట్ చేసేటప్పుడు థిక్‌గా ఉన్న స్టెమ్ దానికి అట్‌లీస్ట్ 3 నోట్స్ ఉండేలా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఈ లేట్ వింటర్ ప్రాపగేషన్‌కి కరెక్ట్ టైం. అండ్ ఆల్సో సమ్మర్‌లో కూడా మీరు గ్రీన్ స్టెమ్స్‌ని కట్ చేసి వాటి నుంచి కూడా ప్రాపగేట్ చేయొచ్చు. సో ఫైనల్‌గా మన హైడ్రేంజియా కొమ్మల్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాము ప్రాపగేషన్ కోసము. సో మనం చెట్టు నుంచి కట్ చేసేటప్పుడు స్లాంట్ కట్ ఇచ్చాం కదా! బట్ ఈ స్టెమ్‌ని ప్రాపగేట్ చేయాలి అంటే మనం మట్టిలో పెట్టాల్సిన వైపు స్ట్రెయిట్ కట్ ఉండాలి. సో అలా స్ట్రెయిట్‌గా కట్ చేసుకొని ఫస్ట్ నోడ్ అంటే బాటమ్ ఫస్ట్ నోడ్ దగ్గర అక్కడ షూట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని క్లియర్ ఔట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం వాటిని సాయిల్‌లో పెట్టినప్పుడు ఆ నోడ్ నుంచే రూట్స్ వస్తాయి. సో ఇలా క్లియర్‌గా ఒక స్ట్రెయిట్ కట్ ఇచ్చేసి అండ్ బాటమ్ నోడ్స్ దగ్గర ఉన్న షూట్స్‌ని కట్ చేసేసి ఈ స్టెమ్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ప్రాపగేషన్ కోసం ఒక పాట్‌లో నేను పాటింగ్ మిక్స్‌ని తీసుకున్నాను. సో ఈ స్టెమ్స్ మనం కట్ చేసాం కదా! వాటికి ఇన్ఫెక్షన్ రాకుండా
టర్మరిక్‌లో ముంచేసి ఇలా సాయిల్‌లో గుచ్చేస్తే అంటే బాటమ్ నోడ్ సాయిల్ లోపలికి వెళ్ళేంత వరకు ఉండేలా మనం స్టెమ్‌ని మట్టిలో గుచ్చేయాలి. ఇలా అన్ని స్టెమ్స్‌ని పెట్టేసినాక ఈ మట్టంతా తడిచేలా వాటరింగ్ చేసేసి ఒక బ్రైట్ విండో పైన గానీ, ఏదైనా గ్రో లైట్ కింద గానీ పెడితే మీకు మంచి రూట్స్ ఫార్మ్ అయ్యి కొత్త హైడ్రేంజా మొక్కలు స్టార్ట్ అవుతాయి. సో, ఈరోజు వీడియో ఇది హైడ్రేంజా ప్రూనింగ్ అండ్ ప్రాపగేషన్.